సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఇన్వెస్టర్స్కి మనం అందరం నాలాంటి అడ్వైజర్లు కానీ ఎవరైనా సరే డిస్ట్రిబ్యూటర్లు కానీ చెప్పేది ఒకటే, డిఫరెంట్ యాసెట్ క్లాసెస్లో డైవర్సిఫికేషన్ చేసుకోండి అని చెప్తూ ఉంటాం. బట్ ఎందుకు డైవర్సిఫికేషన్ అవసరమా అని క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు ఎందుకు సార్, అవసరం ఏంటి, మాకు డైవర్సిఫికేషన్తో అడ్వాంటేజెస్ ఏంటి అనేది అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకే సమాధానం చేయడానికి ఈ వీడియో తయారు చేస్తున్నాను. సో ఈ వీడియోలో డైవర్సిఫికేషన్ డిఫరెంట్ యాసెట్ క్లాసెస్లో ఎందుకు చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో మీరు చూడడమే కాదు, నలుగురికి షేర్ చేయండి. సో టు స్టార్ట్ విత్ డైవర్సిఫికేషన్ ఎందుకు అవసరం, ఫస్ట్ థింగ్ కంపల్సరీ జస్ట్ ఓల్డ్ సేయింగ్ ఉంటుంది, నెవర్ పుట్ యువర్ బాస్కెట్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని. ఎప్పుడు ఎక్కడ అవసరం వస్తుందో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి 4 చోట్ల స్ప్రెడ్ చేస్తే మొత్తం ఒక్కసారి నష్టపోము అనేది కామన్ బేసిక్ సెన్స్. ఇక్కడ కూడా అది వర్కౌట్ అవుతుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైనాన్షియల్ సెన్స్ చూసుకుంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గోల్, ఫైనాన్షియల్ అవసరాలు ఉంటాయి. కొన్నిసార్లు మల్టిపుల్ అవసరాలు ఉంటాయి. కొంతమందికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో ఇన్కమ్ జనరేషన్, రెగ్యులర్గా ఇన్కమ్ జనరేషన్ కోసం, ఆర్ కొంచెం అమౌంట్ ఫ్యూచర్ గ్రోత్ కోసం, కొంచెం రేపటి జనరేషన్ కోసం రకరకాల అవసరం ఉంటాయి. సో టు స్టార్ట్ విత్ చూసుకుంటే ఇన్కమ్ జనరేషన్ ఈజ్ క్వైట్ కామన్. ప్రతి ఒక్కరికి తన ఆర్థికంగా వచ్చే జీతం కావచ్చు, బిజినెస్ ఇన్కమ్తో పాటు రెగ్యులర్గా సెకండ్, థర్డ్ ఇన్కమ్ త్రూ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఉంటాయి. సో డైవర్సిఫికేషన్లో ఏంటంటే కొన్ని యాసెట్ క్లాసెస్ని మనము ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టుకోవచ్చు, అది రెగ్యులర్ ఇన్కమ్ కోసం పెట్టుకోవచ్చు. ప్రాబబ్లీ ఏంటి, ఒకటి కమర్షియల్ రియల్ ఎస్టేట్, హోమ్ రియల్ ఎస్టేట్, రెంటల్స్ కోసము, ఆర్ డివిడెండ్ ఇస్తున్న స్టాక్స్ కావచ్చు, ఆర్ ఇంట్రెస్ట్ ఇస్తున్న బాండ్స్ కావచ్చు. ఇట్లాంటి ఇన్కమ్ జనరేటింగ్ యాసెట్స్ని మనం ఇన్వెస్ట్ చేయడం అదొక కామన్. సో అందుకే డైవర్సిఫికేషన్లో భాగంగా ఇన్కమ్ జనరేషన్ ఈజ్ వన్ పార్ట్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొద్దిమందికి వెల్త్ ప్రిజర్వేషన్, కష్టపడి సంపాదించాము, దీన్ని కాపాడుకోవాలనుకుంటాం. సో అట్లని చెప్పి మొత్తం సంపాదించిన 100కు 100 కాపాడదామా, వెల్త్ ప్రిజర్వ్ చేద్దామంటే కాకపోవచ్చు. నేను చెప్పినట్టు కొంచెం ఇన్కమ్ జనరేషన్ కూడా అసైన్ చేయాల్సి వస్తుంది. అట్లా ఇప్పుడు వెల్త్ ప్రిజర్వేషన్కి వద్దాం. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనం ఎవరికైనా సరే కొంచెం పోర్షన్ నెక్స్ట్ జనరేషన్కి ఇద్దాం ఉంటుంది, అదే వెల్త్ ప్రిజర్వ్. అలాంటప్పుడు ఏంటి, నెక్స్ట్ జనరేషన్ అంటే ఒక 15-20 సంవత్సరాలు. అలాంటప్పుడు ఈక్విటీస్లో పెట్టుకోవచ్చు, బాండ్స్లో పెట్టుకోవచ్చు, డిపెండ్స్ మీ రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు పెట్టుకోవడానికి. సో డైవర్సిఫికేషన్లో వెల్త్ ప్రిజర్వేషన్ ఈజ్ ఏ సెకండ్ రీజన్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి గ్రోత్ పొటెన్షియల్. ఎవరు కూడా సంపాదించింది అలాగే ఉంటే ఇన్ఫ్లేషన్ తినేస్తుందని అందరికీ తెలుసు. మనం 100 రూపాయలకి ఇవ్వాలన్న వాల్యూ 20 సంవత్సరాలు ఆ 100 రూపాయల వాల్యూ ఓన్లీ 30 రూపాయలే ఉంటుంది. అంటే ఇవాళ వచ్చేది 100కు వచ్చే వస్తువులు 20 సంవత్సరాలు అదే 100కు రావు, ఎందుకంటే డబ్బుల వాల్యూ పడిపోతుంది. సో అలాంటప్పుడు ఎక్స్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ మన పోర్ట్ఫోలియో కంపల్సరీ గ్రోత్ పొటెన్షియల్ కూడా ఉండాలి యాసెట్స్కి. సో గ్రోత్ పొటెన్షియల్ ఉన్న యాసెట్స్ కూడా రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈక్విటీ కావచ్చు, బంగారం కావచ్చు. సో ఇలాంటి యాసెట్స్ కొద్దిమందికి మన పోర్ట్ఫోలియోలో కంపల్సరీ గ్రోత్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ని, యాసెట్స్ని కూడా పెట్టుకోవడం అనేది డైవర్సిఫికేషన్లో భాగమే. అట్లాగే కొద్దిమందికి ఏంటి, నేను చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ హెడ్జ్, నేను ఇంకా మళ్ళీ సంపాదిస్తానో తెలీదు, కొంచెం పోర్షన్ నాకు ఇన్ఫ్లేషన్ అంటే డబ్బుల వాల్యూ పడిపోయినా సరే నా యాసెట్స్ కూడా ఈక్వల్గా పెరిగితే చాలు. ఇన్ఫ్లేషన్ బీట్ చేస్తూ పెరగాల్సిన అవసరం లేదు, బట్ ఇన్ఫ్లేషన్కి తగ్గట్టు పెరిగితే చాలు. కుడ్ బి ఏమంటారు, గోల్డ్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు ఈక్విటీల్లో కూడా కొన్ని మంచివి కానీ, ఆర్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఈటీఎఫ్స్ కానీ, కొన్ని కేసుల్లో రియల్ ఎస్టేట్ కూడా మంచి చోట, అట్లాంటివి కూడా ఇన్ఫ్లేషన్ను బీట్ చేస్తూ పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ఆల్సో. నేను కష్టపడి సంపాదించాను, నా ఏజ్కి ఇంకా డబ్బులు సంపాదన రాదు. సో నా పోర్ట్ఫోలియోలో కొంచెం రిస్క్ మేనేజ్ చేయడానికి కోరిలేషన్ లేని యాసెట్స్ని పెట్టుకోవడం వెరీ ఇంపార్టెంట్. నేను 10% కన్నా ఎక్కువ నష్టపోతే నాకు కష్టం నేను తట్టుకోలేను. సో పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో రిస్క్ మేనేజ్మెంట్ కూడా పాత్ర ఉంది. దానికోసం కూడా మనం పోర్ట్ఫోలియో అనేది డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అట్లాగే లిక్విడిటీ, ఎప్పుడు అవసరాలు వస్తాయో తెలియదు. నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను నా పోర్ట్ఫోలియోలో, బట్ రేపు ఏదైనా బిజినెస్ ఆపర్చునిటీ రావచ్చు, సడన్గా ఫ్యామిలీలో ఎమర్జెన్సీ రావచ్చు, ఇంకా ఏదైనా అవసరాలకి ఈజీగా అమ్ముడుపోయే యాసెట్స్ కూడా కొంచెం ఉండాలి అనుకున్నప్పుడు ఈక్విటీసో ఆర్ బాండ్సో
డిపాజిట్స్ విచ్ క్యాన్ బి లిక్విడేటెడ్ ఇమ్మీడియట్గా, బంగారం లాంటి వస్తువులు కానీ ఇలాంటివి చేయొచ్చు అనమాట. సో పోర్ట్ఫోలియోలో కొంచెం లిక్విడిటీ కూడా అంతే అవసరం, ఆస్కారం ఉండాలి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కస్టమైజేషన్ షుడ్ బి పాసిబుల్ ఇన్ అ పోర్ట్ఫోలియో. డైవర్సిఫికేషన్ షుడ్ గివ్ ఆప్షన్ టు కస్టమైజ్. ఇప్పుడు నా కోసం తయారు చేసుకున్న పోర్ట్ఫోలియో ఒక రకంగా ఉండొచ్చు, నా ఫ్రెండ్ కోసం తయారు చేసుకున్న పోర్ట్ఫోలియో ఒక రకంగా ఉండొచ్చు, ఆర్ నా కజిన్ హూస్ 10 ఇయర్స్ ఓల్డర్ ఆర్ నా కజిన్ హూస్ 10 ఇయర్స్ యంగర్, వాళ్ళ పోర్ట్ఫోలియో షుడ్ బి డిఫరెంట్, కస్టమైజబుల్. దట్స్ వేర్ డైవర్సిఫికేషన్ హెల్ప్స్ అనమాట. రకరకాల యాసెట్స్ మన రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు, మన ఏజ్ ప్రొఫైల్ తగ్గట్టు, మన లక్ష్యాలకు తగ్గట్టు పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకునే అవకాశము డైవర్సిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. యాసెట్స్, మల్టిపుల్ యాసెట్స్లో ఒకరు 50% చేయొచ్చు, ఒకరు 10% అలొకేషన్ చేయొచ్చు. సో దట్స్ వేర్ డైవర్సిఫికేషన్ హెల్ప్స్ అనమాట. అండ్ మార్కెట్స్ ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే డైవర్సిఫికేషన్ వల్ల ఏంటంటే 3-4 రకాల యాసెట్స్లో పెట్టుకోవడం వల్ల నీ పోర్ట్ఫోలియో ఒకేసారి పడకుండా కాపాడుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది అడ్వాంటేజ్ ఆఫ్ డైవర్సిఫికేషన్. మార్కెట్ ఎలా ఉన్నా నీ పోర్ట్ఫోలియో మాత్రం స్టేబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. వెల్ డైవర్సిఫైడ్ స్టేబుల్ పోర్ట్ఫోలియో ఉంటే. మీకు కూడా మీ పోర్ట్ఫోలియోలో ఉండాలా? రీచ్ అవుట్ అవ్వండి, తప్పకుండా హెల్ప్ చేస్తాము. ఈ వీడియో నలుగురు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.